హాయ్ బ్రో, ఈరోజు నా ఫ్రెండ్ అమెజాన్ ఒక్క అటెంప్ట్ చేశాడు. క్వశ్చన్ పంపిస్తా, మీరు సాల్వ్ చేస్తారా? వాట్సాప్లో పంపించండి బ్రో. లైక్ ఓకే, క్వశ్చన్ అమెజాన్ గైస్, అది అటెంప్ట్ చేద్దామా? నాకు ఎందుకు ఇది బాగా నచ్చేటట్టుంది. సో సడన్గా చేద్దాం. ఓకే, యా, ఐ విల్ సాల్వ్. సో నాకు సెండ్ చేయండి బ్రో. వాట్సాప్ నెంబర్ ఉంది కదా, నాకు సెండ్ చేయండి. ఇప్పుడే ఓపెన్ చేస్తాను, ఒక్కొక్కటిగా సాల్వ్ చేద్దాం. ఓకే, ఆన్లైన్ అసైన్మెంట్ స్క్రీన్ షాట్ పంపించగలరా? లేకంటే జస్ట్ క్వశ్చన్ అన్నా పంపించండి, సాల్వ్ చేసేద్దాం. క్వశ్చన్ కాపీ చేసి పేస్ట్ చేయండి. జస్ట్ చూసన్నా చెప్తానంటే మన వల్ల అవుతుందా కాదా అని. సో మన వల్ల అవుతుందని చెప్పను, కానీ లైక్ ట్రై చేయగలను అని నా ఫీలింగ్. సో ఇట్ కెన్ బి రాంగ్. ఓకే, మీరు డిసప్పాయింట్ అవ్వద్దండి. సో ఇక్కడ మనకి జావా 32లో ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎర్రర్ అయితే వచ్చింది. ఎక్కడ ఎర్రర్ ఉంది చెప్పాను కదా, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎర్రర్ వచ్చింది. అది కూడా ఎక్కడ ఫంక్షన్లో వచ్చింది. జావా 32 జావా 10 సెండింగ్. ఓకే గైస్, నేను మొబైల్ చెక్ చేస్తున్నా. సరే, ఒక పని చేద్దాం. ఈ టాపిక్ని మనం రేపటికి పోస్ట్ పోన్ చేసుకుందాం, ఓకేనా? సో కామెంట్ చేయండి, ఎవరికెవరికి లైక్ అమెజాన్ చేయాలనిపిస్తుందో. నాకు కూడా అమెజాన్ చేయాలనే ఉంది. డైలీ ఇది ఎలాగో ఉంటుంది, మన దగ్గర ఉంటుంది. అమెజాన్ పేపర్ కదా, చూద్దాం ఒకసారి ఎంతమందికి. ఓకే గైస్, హ్యాష్ ట్యాగ్ అమెజాన్ అని పెట్టండి. హ్యాష్ ట్యాగ్ అమెజాన్ అని పెట్టండి. ఓకేనా? 11 మెంబర్స్ ఉన్నారు. సో మనకి 11 ఓట్స్ రావాలన్నమాట. ఎస్ అమెజాన్, ఒకటి ఓటింగ్. ఇంకా సో లెట్ మీ గో టు మై వాట్సాప్ అమెజాన్. ఓకే, నేను వాట్సాప్కి వెళ్ళను, ఎందుకంటే మీకు కనబడుతుంది అనమాట. కొంచెం ప్రైవసీ మెయింటైన్ చేద్దాం. సో ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తున్నా, లైక్ నా మొబైల్లో ఓపెన్ చేసి చూస్తున్నా, ఓకేనా? సో కామెంట్స్ ఇక్కడ నుంచి చదువుతాను. సో క్వశ్చన్స్ లైక్ ఫోటో పెట్టారు. ఓకే, 1 2 3 4 క్వశ్చన్స్ పెట్టారు. సో ఒక్కొక్కటి నేను ఎలా మీకు కనపడకుండా ఎలా చేయొచ్చు. ఓకే, ఒక 2 minutes స్ట్రీమ్ అనేది ఆగుతుంది అనమాట. నేను అవి జస్ట్ డౌన్లోడ్ చేస్తాను, జస్ట్ ఒక కాసేపే, 2 seconds అంతే. ఓకే, ఓకే, మీకు వినిపిస్తుందా? హలో, ఉన్నారా? సో ఐ థింక్ సో మీరు ఆన్లైన్ వచ్చింటే చూడండి. ఓకేనా, ఉన్నారా ఎవ్రీవన్? ఐ ఆమ్ బ్యాక్. సో అందరు అలాగే ఉన్నారా, లేకంటే వెళ్ళిపోయారు ఎవరన్నా? సో విల్ ట్రై టిల్ 8. ఓకే, మనకు 1 hour టైం ఉంది. మనం 8 వరకు ట్రై చేద్దాం. సో క్వశ్చన్ చదువుతాను, మీకు కూడా ఏమైనా ఐడియాస్ వస్తే నాకు చెప్పండి. సో వెయిటింగ్ ఫర్ కామెంట్స్. ఏమైనా కామెంట్స్ వస్తే బాగుంటుంది. లైక్ ఏంటి ఇద్దరే ఉన్నాం? హలో, ఉన్నారా? ఎస్, వీఆర్ దేర్. ఓకే, సో ఇప్పుడు నేను సాల్వ్ చేయబోతున్నాను. ఓకే, మీరు కూడా నాకు హెల్ప్ చేయండి. ఓకే, సో చేసేద్దాం. ఇది కాదు, ఇక్కడ కూడా కాదు, వాట్సాప్. సో ఇది క్వశ్చన్. ఓకేనా, మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. లైక్ జూమ్ ఇన్ చేయాలంటే చెప్పండి, జూమ్ ఇన్ చేస్తాను. ఓకే, ఇది కూడా ఇదే సేమ్ ప్రాబ్లమా, వేరే ప్రాబ్లమా? క్యాలిక్యులేట్ మ్యాక్స్ జీరోస్. ఓకే, ఇదే ప్రాబ్లం అయి ఉంటుంది. ఇది కోడ్ 1. ఓకే, ఇది ఇంకా ఇది దాని యొక్క ఇన్పుట్. సో మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి. ఓకే, ఇదంతా ఒకటే క్వశ్చనా? ఓకే, క్వశ్చన్ 1 ఇదంతా ఒకటే క్వశ్చన్. సో ఓకే, సారీ. ఓ సరే, చూద్దాం పడండి. ఇన్ అమెజాన్ అనలిటికల్ టీమ్ ద అమెజాన్. ఓకే, నాకు కొంచెం ఇంగ్లీష్ రాదనమాట. సో నేను మనసులో చదువుతాను, మీరు మనసులో చదవండి. నాకు ఏమర్థమైందో చెప్తాను చూడండి. అమెజాన్ టీమ్ ఉంది, అనలిటికల్స్ టీము. అనలిటిక్స్ కలెక్ట్ హ్యావ్ ఎ ప్రిఫరెన్స్ ఫర్ ద నెంబర్ 0. నెంబర్ 0 మీద ఎక్కువ ప్రిఫరెన్స్ చూపించారు. అంటే డిసప్రూవల్స్ టువర్డ్స్ నెగిటివ్ నెంబర్స్ మీద డిసప్రూవల్ చూపించారు.
Their objective is to determine the maximum number of zeros achievable after performing a series of operations, possibly 0 on an array, all while avoiding negative values. Okay, formally given an array sequence data size of n positive numbers. Okay, operations on any number of the times. Choose a prefix size like s నుంచి n వరకు that doesn't contain any జీరో లేని ఒక నెంబర్ తీసుకొని there is no index I such that the sequence of I equal to 0. ఓకే, సంథింగ్ ఏదో ఉంది. సో మనకి ఇదంతా వద్దు, మనం డైరెక్ట్ ఇన్పుట్కి వెళ్ళిపోదాం. మనకి షో తినడం ఇష్టం ఉంటుంది అనమాట. డైరెక్ట్ ఇన్పుట్లో మనకి వాల్యూస్ ఎక్కువ దొరుకుతాయి. దీని బదులు మనం నెక్స్ట్కి వెళ్దాం. సో ఇది మనం అనుకున్న ఎగ్జాంపుల్. ఇదా n అనేది 5, 4, 3, 5. ఓకే, ఇక్కడ రాసుకుందాం. సో n ఈక్వల్ టు 5. యాక్చువల్లీ ఇది హ్యాకర్ ర్యాంక్ లింక్ ఉన్నట్టుంది. ఈ లింక్ ఉంటే మనం చేసేయచ్చు అనుకుంటా. ఈ లింక్ సెండ్ చేయగలరా? మనం క్వశ్చన్ ఇంకా డీటెయిల్గా చూడొచ్చు. ఈ లింక్ ఉందా మీ దగ్గర బ్రో? సో n ఈక్వల్ టు 5, డేటా ఏమో 4, 3, 5, 5, 3. ఓకే, సేవ్ అయింది. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ఉందా? ఈ కలర్ కనిపించట్లేదు. ఓకే, 5 అనేది డేటా ఉంది. సో ఇఫ్ యూ పర్ఫార్మ్ ద ఫాలోయింగ్ ఆపరేషన్స్ 3, 2, 4, 4, 2, ప్రిఫిక్స్ అనేది 5 తీసుకుంటే 0, 1, 2, 3, 4, 0, 1, 2, 3, 4 కదా. న్యూ అరే వచ్చి 2, 1, 3, 3, 1. ప్రిఫిక్స్ మళ్ళీ 5 అయితే 2, 1, 0, 2, 2, 0. ఓకే, ఈ నెంబర్ అనేది ఒక వాల్యూ తగ్గింది. 4 నుంచి 3కి, 4 నుంచి 3కి, 2కి. మళ్ళీ 2 నుంచి 1కి, 1 నుంచి 0కి, 3 నుంచి 2కి, 3 నుంచి 2కి, 1 నుంచి 0కి తగ్గింది. సో ప్రిఫిక్స్ మళ్ళీ 1 తీసుకున్నారు. ఇది 0 అయింది. ఇది 0 నుంచి నెగిటివ్ అవ్వాలి కదా, అవ్వలే, కానీ 0నే వచ్చింది. ఇది 2, ఇది 2, ఇది 0 అయింది. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. మీకు ఏమైనా అర్థమవుతుందా క్వశ్చన్? ఒకసారి చూడండి. ఇలాంటి పెద్ద పెద్ద క్వశ్చన్స్ లైక్ అమెజాన్ వాళ్ళు ఇచ్చే దాంట్లో ఒకటే ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్స్ అర్థం కావు మనకి. సో కెన్ బి డన్ ఆన్ ద అరే అండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద సీక్వెన్స్ డేటా ఇస్ 3, విచ్ ఇస్ ద మ్యాక్సిమం పాసిబుల్. సో ప్రిఫిక్స్ సైజ్ 5. సో 3, 1, 2, 3, 4, 5. 2లో నుంచి 1 తీశారు, 1లో నుంచి 1 తీశారు, 3లో నుంచి 1, 3లో నుంచి 1, ఇందులో నుంచి 1. ఇక్కడ 5 ఉంటే 1 మాత్రం తీశారు. ప్రిఫిక్స్ 5, 5, 1 అని. సో ఇది ర్యాండమ్గా ఉంటుందో మనం సెలెక్ట్ చేసుకోవచ్చా 5, 5, 1 అని? ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నారంటే జావాలో ఇక్కడ మనకి డేటా వచ్చేది, ఇక్కడ డేటా వచ్చి లిస్ట్ టైప్లో ఉంది. లిస్ట్ టైప్ ఇంటీజర్ కింద. ఓకే ఓకే సో 1 అవర్ టైం ఉంది. ఈ క్వశ్చన్ చూద్దాం. ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. శాంపుల్ టెస్ట్కి సైజ్ ఎన్ 25935 అనుకుంటా. ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది, ఎక్స్ప్లెనేషన్. నో, అది ఓన్లీ ఫర్ అమెజాన్ అసెస్మెంట్ పీపుల్. ఓకే బ్రో, ఓకే. 25935. 1 minute గైస్, నాకు లైట్ వేసుకుంటాను కనిపించట్టు. టు బి ఫ్రాంక్, ఫస్ట్ థింగ్ నాకైతే ఏం అర్థం కావట్లేదు, బట్ ట్రై చేస్తున్నా అర్థం చేసుకోనీకి. ఇదేంటి క్వశ్చన్స్ మారిపోయాయి? ఫస్ట్ ఓకే, అవి మెసేజెస్ డిలీట్ అయిపోయాయి. సో ఇది వేరే క్వశ్చన్స్ వచ్చినట్టున్నాయి. ఓకే, ఇది మనకు కావాల్సింది. సో నాకు ఈ క్వశ్చన్ నచ్చింది, ఇదే క్వశ్చన్ చేద్దాం. సో అసలు ఏంటో క్వశ్చన్ కొంచెం చూద్దాం. చూజ్ ఎ ప్రిఫిక్స్ అంటే మనమే చూస్ చేసుకోవాలి.
ఓకే, ఏంటంటే వాడు ఒక అరే ఇస్తాడు. ఇదేంటి ఇది మారిపోతుంది బ్రో, మీరు డిలీషన్ ఏం చేయొద్దండి, ఓకేనా, ఇది మారిపోతుంది. సో నాకేమర్థమైందంటే ఒక అరే ఉంటుంది, అరేలో నుండి మనము కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి జీరోస్ మ్యాక్సిమం ఉండేటట్టు చూడాలి అరేలో. అది నాకు అర్థమవుతుంది, మీకు ఏమర్థమైందో నాకు చెప్పండి. ఓకే, చూడండి మారుతోంది. ఓ పని చేస్తాను, ఇది సేవ్ చేసుకుంటాను, ఎందుకైనా మంచిది. సేవ్. ఇంకా ఈ ఇమేజ్, నెక్స్ట్ ఈ ఇమేజ్, నెక్స్ట్ ఈ ఇమేజ్ బాగుంది కాబట్టి నెక్స్ట్ ఈ ఇమేజ్ సేవ్ చేసుకుందాం. 2 నెంబరింగ్ 2 అనమాట. 2 నెక్స్ట్ ఇది థర్డ్ వస్తుంది. సో ఈ ఇమేజ్, సో 3. సో నెక్స్ట్ శాంపిల్ కేస్ 1. ఓకే బ్రో, అది ఓకే. సో నాకు తెలిసి ఆ బ్రో నాకు నెంబరింగ్ ఆర్డర్లో పంపిస్తున్నట్టున్నాడు. 4 ఓకే. సో వి గాట్ వాట్ వి వాంట్. ఓకే, ఎక్కడ సేవ్ చేసుకున్నానే, ఫైల్స్లో కనపడాలి, డెస్క్టాప్. ఓకే, ఇక్కడ ఏదో డెస్క్టాప్ అనే ఒకటి ఏదో ఉంది, పర్సనల్లో ఇక్కడ ఉంది. ఓకే 1 2 3 4 అనేది అవ్వలే. సో ఇక్కడ ఈ రెండిట్లోనే ఏదో వీల్ ఓపెన్. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది ఇది ఎక్కడ ఉంది, ఇది మనకు కావాల్సింది. సో కొంచెం జూమ్ ఇన్ చేసుకున్నాం. ఇప్పుడు చూద్దాం. సో నాకు అర్థమైంది ఏంటంటే వచ్చిన అరేని జీరోస్ ఎక్కువ మ్యాక్సిమం జీరోస్ ఉండేట్టు చూడాలి. ఫార్ములా గివెన్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ డేటా సైజ్ ఆఫ్ n పాజిటివ్ ఇంటీజర్స్ కెన్ పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎన్నిసార్లు అన్నా మనం చేయొచ్చు. చూసే ప్రిఫిక్స్ 1 నుంచి n వరకు ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఆ నెంబర్లో ఎంతైతే డేటా ఉంటుందో ఆ డేటాని మనం డిలీట్ చేయాలి. డిక్రీజ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ద ప్రిఫిక్స్ బై 1. ఓకే ఓకే, అండ్ సెట్ సీక్వెన్స్ డేటా 1 ఈక్వల్ టు, ఓకే, ఎయిదర్ మన అన్ని వాల్యూస్ని బై 1 తగ్గించవచ్చు, లేదా ఒకటే ప్రిఫిక్స్ సైజ్. చూస్ ఎ ప్రిఫిక్స్ ఆఫ్ సైజ్ 1 to n that does not contain any zero. There is no such such that ఓకే, నాకు ఏదో అర్థమైంది. లైక్ 2 ఆపరేషన్స్ ఉన్నాయి. ఒకటి ఏదర్ అన్నిటినీ మనం జీరోస్ చేయొచ్చు, ఓకేనా. సెకండ్ టైప్ ఆఫ్ ఆపరేషన్ ఏంటంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, చూస్ ఎ ప్రిఫిక్స్ ఆఫ్ సైజ్ s. సో 1 less than or equal to s. సో ఇదేంటిది, దట్ డస్ నాట్ కంటైన్ ఎనీ జీరో. ప్రిఫిక్స్ ఒక నెంబర్ని చూస్ చేసుకోవాలి ఫ్రమ్ 1 to 5, డస్ నాట్ కంటైన్ ఎనీ జీరో అంటే దీంట్లో జీరో ఉండకూడదనా. ఫస్ట్ మనం 2 ప్రిఫిక్సెస్ 5 5 తీసుకుందాం. సో దట్ ఇది 2 మైనస్ అయితే 4లోంచి 2 మైనస్ అయితే 3లోంచి 2 మైనస్ అయితే 1. బట్ మనకి ఆన్సర్ వేరేది వచ్చింది. ఓకే, మనకు ఒకటి అర్థమైంది, డిక్రీజ్ అన్ని వాల్యూస్ చేయొచ్చు, లేదంటే ఇది కూడా చేయొచ్చు. సో మనం నెక్స్ట్ దానిలోకి వెళ్దాం. ఒకసారి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు ఏమన్నా అర్థం అవ్వచ్చు. ఓకే ఓకే ఓకే, ఇది కాదు, పక్క క్వశ్చన్లోకి వెళ్ళాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది చూడండి. ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. సో ఇక్కడ అన్నిటిని ఒకటిగా డిక్రీజ్ చేశాడు. సో 1 డిక్రీజ్ అయింది, 2 1 3 3 1 అయింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అదే చేశాడు, 5 తీసుకొని అన్నింటినీ డిక్రీజ్ చేశాడు. 2 ఓకే 3 మైనస్, ఓకే సారీ ఇక్కడ ఇది కదా 2 అరే, 2 1 3 3 1 ఉంది. దాంట్లో నుంచి ఒకటి మైనస్ చేస్తే 1, 1లో చేస్తే 0, 3 నుంచి 2 2 0. ఓకే ఫైన్. సో ఇది వరకు ఓకే. నెక్స్ట్ ప్రిఫిక్స్ సైజ్ 1 సెట్ చేశాడు. ఓకే, అంటే n అనేది 5 ఉంది కాబట్టి 1 నుంచి 5 వరకు ఏదైనా సెలెక్ట్ చేసుకుందాం అనుకుందాం మనం. సపోజ్ 1 తీసుకొని ఇక్కడ మాత్రమే 1 మైనస్ చేశాడు. అంటే మనకి ఏదర్ సింగిల్
ఒక్క చోటు నుంచి మైనస్ చేసే ఆప్షన్ కూడా ఉందనుకుంటా. అలా అనుకొని చేశాడు అనుకుంటా. సో ఇది కరెక్టా కాదా అని చెప్పి ఇంకొక టెస్ట్ కేసుతో మనం చెక్ చేసుకుందాం. ఓకే, నేను ఏదైతే అజంప్షన్ చేసుకున్నాను రైటా రాంగ్ అని ఈ టెస్ట్ కేసు చూసుకున్నాం ఒకసారి. సపోజ్ ఇక్కడ n5 ఉంది. ఓకే, 2 5 9 3 5. సో ఫస్ట్ 0 టచ్ అయ్యేంత వరకు మనం మొత్తం మైనస్ చేసుకుంటూ వెళ్దాం. 2 ఉంది కాబట్టి 2 టైమ్స్ అన్నీ ఒకసారి మైనస్ అవుతాయి. బట్ ఇక్కడ ఏదో ఇచ్చాడే, శాంపుల్ అవుట్పుట్ 1 అంట. ఫస్ట్ 3 అని చెప్పి 2లో నుంచి ఒకటి తీశాడు, 5లో నుంచి ఒకటి తీశాడు, 9లో నుంచి ఒకటి, 3లో నుంచి ఒకటి, 5లో నుంచి ఒకటి తీయలేదు, 5 అలాగే ఉంది. గాయస్ మీకు ఏమైనా అర్థమవుతుంది అసలు క్వశ్చన్? 2లో నుంచి ఒకటి, 5లో నుంచి ఒకటి, 9లో నుంచి ఒకటి తీస్తే 8, 3లో నుంచి ఏం తీయలేదు, 5లో నుంచి ఏం తీయలేదు. అంటే మేబీ 3 అని అంటే ఫస్ట్ 3 మాత్రమే డిక్రీజ్ అవుతాయి బై 1. ఓకే, సైజ్ ఎంత ఉంటో అంతవరకు నెంబర్స్ మాత్రమే డిక్రీజ్ అవుతాయి అన్నమాట. గమనించారా మీరు? ఈ నెంబర్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటాం ప్రిఫిక్స్ సైజు, ఆ సైజ్ వరకు నెంబర్స్ అన్ని డిక్రీజ్ అవుతున్నాయి. ఓకే, ఏదర్ ఆల్ 1 అలా కాదు, ప్రిఫిక్స్ సైజ్ ఎంత ఉంటాయో అన్ని నెంబర్స్ అనమాట. 3 అంటే ఫస్ట్ 3 1 డిక్రీజ్ అయింది చూసారా, తర్వాత అసలు డిక్రీజ్ కాలే. నెక్స్ట్ 4 అన్నాడు కాబట్టి ఫస్ట్ 4 డిక్రీజ్ అవుతాయి. అంటే ఏంటి, 0 3 7 2 5, 0 3 7 2 5. ఎస్, కనిపెట్టేసా. ఎలా పర్ఫామ్ చేస్తున్నాడంటే n మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, మనం n ఏదైతే నెంబర్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ నెంబర్ వరకు, అంటే 3 అంటే 3 నెంబర్స్ వరకు 1 1 డిక్రీజ్ చేస్తాం. మనం ఎలా పర్ఫామ్ చేయాలంటే ఈ సీక్వెన్స్ని ఎలా చూస్ చేసుకోవాలంటే మనకు ఫైనల్గా ఆన్సర్ అనేది 0 రావాలి, అంటే మాక్సిమం జీరోస్ రావాలి. అంటే ఇక్కడ మనం బ్రూట్ ఫోర్స్ మెథడ్ నాకేమనిపిస్తుంది అంటే ఉన్న అన్ని పాసిబిలిటీస్ ట్రై చేసి, ఓకే, లైక్ ప్రిఫిక్స్ ఏదైతే ఉందో 1 నుంచి n వరకు మొత్తం అన్ని ఒక్కొక్కటి ట్రై చేసి లైక్ ఇప్పుడు మనం ఫస్ట్ దాంట్లో 2 తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ దాంట్లో కూడా మనకి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. లైక్ మళ్ళీ 1 to nలో మనం ఎన్ని తీసుకోవచ్చు, ఇలా మనకు కొన్ని ఏమంటారు పాసిబిలిటీస్ ఉంటాయి. అలాగా మనం ఈచ్ ఆప్షన్కి ఎన్నైతే సెట్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయో అన్నిటిని మనం లూప్ త్రూ అవుతూ వెళ్ళాలి. ఇది నాకు వచ్చిన బ్రూట్ ఫోర్స్ మెథడ్. బట్ ఐ థింక్ టెస్ట్ కేసెస్ పాస్ అవుతాయో లేదో తెలియదు అనమాట. సో ఖచ్చితంగా టెస్ట్ కేసెస్ బలంగానే ఇచ్చింటారు అమెజాన్ అంటే. సో ఆ యొక్క ఏమంటారు బ్రూట్ ఫోర్స్ రాసినా కూడా వేస్ట్ అని నా ఫీలింగ్. మీరేమంటారు కామెంట్లోంచి ఎవరైనా చెప్పండి గైస్, అసలు మీరేం మాట్లాడట్లేదు, మీకు కూడా ఏదైనా ఐడియాస్ వచ్చింటాయి కదా. సో అలా కుదరదు, మనకు ఒక్కసారి 0 వచ్చినా ఇంకా మనం మైనస్ చేయలేము. సో మనం ఎలా చేయాలంటే ముందు లాస్ట్ నెంబర్ని 0 చేస్తే మేలని నా ఫీలింగ్. ఓకే, సో మన దగ్గర ఉన్న ప్రజెంట్ ఉన్న టెస్ట్ కేసెస్ అన్ని రాసుకుందాం. ఇందులో మనకి ఇచ్చిన టెస్ట్ కేసెస్, దాని నుంచి మనం ఒక మెథడ్ని డిరైవ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇది మన దగ్గర ఉన్న ఫస్ట్ టెస్ట్ కేసు, సో రాసుకుంటున్నాను. n = 5, అరే వచ్చి 4 3 5 5 3. ఓకే, నెక్స్ట్ డేటా రాస్తున్నా. ఇది మనకు నెక్స్ట్ ఇచ్చిన డేటా ఏంటి, 5. ఓకే, n = 5 2 5 9 3 5. ఓకే, నెక్స్ట్ ఇంకో డేటా ఏమైనా ఉందా, ఇది సేమ్, ఇది నెక్స్ట్ టెస్ట్ కేస్ అనుకుంటా. ఇక్కడ చూడండి, n = 3, సైజ్ ఏమో 2 2 2. ఓకే, అయిపోయింది. సో మనం దీన్ని ఇప్పుడు మనం నోట్ ప్యాడ్లోకి వెళ్దాం. సో దీన్ని ఇప్పుడు సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇవి మనకున్న టెస్ట్ కేసెస్. సో ఇలా నోట్ చేసుకుందాం. మన దగ్గర 3 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ టెస్ట్ కేసు అన్ని మనం మాన్యువల్గా చేద్దాం, మన బ్రెయిన్ ఎలా చెప్తుందో చూద్దాం. సపోజ్ మనం n = 5 ఉన్నాయి. ఫస్ట్ అరే ఎలా ఉందంటే 4 3 5 5 3 ఉంది. నేనైతే ఎలా సెలెక్ట్ చేసుకుంటా అంటే ఇప్పుడు నాకు దీంట్లో మ్యాక్సిమం జీరోస్ వస్తాయి, మనం చూస్ చేసుకోవచ్చు ప్రతిసారి ఎన్ని నెంబర్స్ వరకు మనము 1 డిక్రీజ్ చేయాలని. సో నా మైండ్లో ఫస్ట్ ఏం వస్తుంది అంటే లాస్ట్ నెంబర్ని ఓకే నా 0 చేసేయమని చెప్పి నా యొక్క మైండ్ చెప్తుంది. ఓకే, లాస్ట్ నెంబర్ 0 చేయడం కాదు కానీ ఐ మీన్ ఇక్కడ వరకు మొత్తం 0 చేసేయాలి, లాస్ట్ నెంబర్ ఎంతవరకు మైనస్ అవుతుందో అంతవరకు చేస్తే మేలని నా ఫీలింగ్. చూద్దాం, ఒకవేళ మనం 5 అనుకున్నాం అనుకోండి, 1 2 3 4 5.
ఎందుకంటే దీనికంటే మ్యాక్సిమం నెంబర్స్ అన్నీ పెద్దగానే ఉన్నాయి. సో మనం ఏవేవైతే చిన్న చిన్న నెంబర్స్ ఉన్నాయో వాటిని మనం ఫోకస్ చేయాలి ఎక్కువ. షార్టెస్ట్ నెంబర్ ఎక్కడ ఉన్నాయో వాటిని మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 టైమ్స్ డిక్రీజ్ చేద్దాం అనుకుంటా. అంటే 3 టైమ్స్ 5 అనుకుందాం అనుకోండి. ఓకే, 3 టైమ్స్ 5 అప్పుడు ఏమవుతుంది? 3 టైమ్స్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది -3, ఇది 0, ఇది 0, 4 - 3 1, -3, 5 - 3 2, 5 - 3 2, నెక్స్ట్ 1. ఓకే, సో 1 కాబట్టి 5, సో నెక్స్ట్ చూస్ 1 అవుతుంది. సో 0 0 2 2 0 ఇది మనకి ఫస్ట్ కేసు వస్తుంది. సో ఇదే మనకి సెకండ్ కేసులలో వీటిలో కూడా పాసిబిలిటీ ఉందా చెక్ చేసుకుందాం. సో ఇదే మనకి నెక్స్ట్ టెస్ట్ కేసెస్లో పాసిబిలిటీ ఉందా? 2 5 9 3 5 సేమ్ 5 అనేది నాకు కామన్గా అనిపిస్తుంది, కానీ ఇక్కడ ప్రాబ్లం ఉంది, 2 అనేది ఉంది. సో మనం ఇదే లీస్ట్ నెంబర్ కాబట్టి లీస్ట్ నెంబర్ వరకు తగ్గియాలి. ఓకే, ప్రతిసారి మనం లీస్ట్ నెంబర్ వరకు తగ్గియాలి. ఓకే, ముందు ఒక నెంబర్ లీస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని 0 చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మనం డిక్రీజ్ చేస్తే ఖచ్చితంగా నెంబర్ 0 అయిపోద్ది. ఓకే, సో దాని తర్వాత చూసుకుందాం. సో 2 5 9 3 5 ఉంది అనుకోండి. సో ఫస్ట్ నెంబరే ఉంది కాబట్టి నాకు తెలిసి ఒకటే 0 వస్తుంది, ఒకటే పాసిబిలిటీ. ఎందుకంటే మనం 2 టైమ్స్ డిక్రీజ్ చేయంగానే ఇది 0 అయిపోద్ది. ఇంకా మనం డిక్రీజ్ చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ దానికి టచ్ అవుతుంది. ఫస్ట్ దానికి టచ్ అవ్వకుండా 0 చేయడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి నాకు తెలిసి ఇది 2, లైక్ ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు మనం కావాలంటే. 2 5s తీసుకున్నా అంతే, 2 4s తీసుకున్నా అంతే, 2 3s తీసుకున్నా అంతే, 2 2s తీసుకున్నా అంతే, అంతే అనమాట. మనం ఏం చేయలేం. సో నన్ను అడిగితే నేను 2 5s సెలెక్ట్ చేస్తాను. సో 2 మైనస్ అవుతుంది కాబట్టి 5 వరకు అన్నీ. సో ఇది 0 అయిపోద్ది, ఇది 3 అయిపోద్ది, ఇది 7 అయిపోద్ది, ఇది 1 అయిపోద్ది, ఇది 3 అయిపోద్ది. సో ఇది ఆన్సర్. సో మనకి ఈ టెస్ట్ కేసులో ఏమొచ్చింది? 3 అయినాక ఇది 1 కాబట్టి 0 0, 2 2, 0 వచ్చింది. ఈ టెస్ట్ కేసులో ఏమో 0 3 7 1 3 వచ్చింది. అంటే మనం కరెక్ట్గా చేస్తున్నాం లేదా చూస్తున్నాం. నెక్స్ట్ బ్రో మీరు కామెంట్లో ఏం చెప్పట్లేదు, జస్ట్ వింటున్నారని అయితే అర్థమైంది క్లాసు. సో మీరు కూడా ఆలోచించండి. 3 ఉన్నాయి. సో 3 2s చేసినా కూడా సరిపోద్ది, ఇది అన్ని 0s అయిపోతాయి. అంటే లోయెస్ట్ నెంబర్ 2 కదా, సో 2ని 0 చేస్తున్నా. సో లోయెస్ట్ నెంబర్ ఈ మూడిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి లోయెస్ట్ నెంబర్ ఎడ్జ్లో ఏదైతే ఉందో, ఎడ్జ్లో ఉండేది తీసుకోవాలి, ఫస్ట్లో ఉండేది తీసుకోవాలి. ఫస్ట్లో ఉండేది తీసుకుంటే బెటర్ అనుకుంటా. ఫస్ట్లో ఉండేది 0s చేయకూడదు, ఎడ్జ్లో ఉండేది తీసుకోవాలి. ఓకే, సో ఒకవేళ ఈక్వల్గా ఉంటే మనం లాస్ట్లో ఉండే నెంబర్ని తీసుకోవాలి. మనకు ఒక కండిషన్ తెలిసింది, సెలెక్టింగ్ లాస్ట్ నెంబర్ అంటే లీస్ట్ నెంబర్, సెలెక్టింగ్ లీస్ట్ నెంబర్ ఇఫ్ మల్టిపుల్ నెంబర్స్ ఉంటాయి ఈక్వల్గా, మనం లాస్ట్ లీస్ట్ నెంబర్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు లైక్ 2s రిపీట్ అవుతుంటే లాస్ట్ది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో మనం ఇది 0 అయ్యేంత వరకు వాల్యూ ఎంత 2 కాబట్టి మనం 2 అని పెట్టుకుంటాం. లైక్ ఇది ఇండెక్స్ 3 కాబట్టి 3 3 సెలెక్ట్ చేసుకుంటే సో అన్ని 0s, ఇది దీని ఆన్సర్. సో మనం ఒకసారి టెస్ట్ కేసెస్ చూద్దాం. లైక్ అంతేనా, అవుట్పుట్ 3 అంటే 3 0s కదా, అవుట్పుట్ 3. దీనికి ఏం రావాలంటే 1 అని రావాలి అవుట్పుట్, దీనికి ఏమో అవుట్పుట్ 1 అని రావాలి. ఎక్కడుంది అవుట్పుట్ 1 అని రావాలి. ఓకే నైస్. నెక్స్ట్ దీనికి ఏమో అవుట్పుట్ అనేది మనం దీంట్లో ఏమొచ్చింది మనకి 1 2 3 కాబట్టి 3 అని రావాలి. సో 3 అని వచ్చింది. ఈ ఆన్సర్ జీరోస్ ఇన్ ద డేటా సీక్వెన్సెస్ 3. సో 3 అని వచ్చింది. సో దీనికి ఇప్పుడు మనం కోడ్ రాయాలి. సో మనం విఎస్ కోడ్కి వెళ్దాం. ఓకే, విఎస్ కోడ్లో మనకి ఏమేం కావాలో మెయిన్. ఓకే, ఇక్కడ విఎస్ కోడ్ వద్దు, ఆన్లైన్ కంపైలర్కి వెళ్తే బెటర్. సో ఓకే, ఏమైనా కామెంట్లు ఏమైనా చెప్తున్నారా? సో ఏమైనా కామెంట్స్లో చెప్పండి గైస్, మీకు ఏమర్థమైందో కూడా. సో ఆన్లైన్ కంపైలర్, ఆన్లైన్ జావా కంపైలర్. ఓకే, సో మెయిన్ లోపల మనం ఉన్న 3 టెస్ట్ కేసెస్ రాయాలి. సో మనకి ఏమేమి ఇస్తారు డేటా అంటే మనకు ఒక n వాల్యూ ఇస్తారు, అరే వాల్యూ ఇస్తారు, అంతే. అంతకుమించి ఏమి ఇవ్వరు. మనకు అసలు కావాల్సింది ఆ రెండే. సో మనం ఏంటంటే ఇంట్ n ఈక్వల్ టు, సో మనమే ఇచ్చుకుందాం ఫస్ట్ టెస్ట్ కేస్. ఇదేంటి ఇది క్లోజ్ అయిపోయింది? ఓకే ఉందిలే. సో ఫస్ట్ టెస్ట్ కేసులో n అనేది 5. సో n ఈక్వల్ టు 5.
సో ఎన్ అనేది 5 యాక్చువల్లీ పనికొస్తాయేమో పెట్టుకుందాం. ఓకే. సో ఫస్ట్ టెస్ట్ కేస్ n ఈక్వల్ టు 5. నెక్స్ట్ అరే అనేది 4 3 5 5 3 4 3 5 5 3 4 3 5 5 3 ఇస్ ద ఇన్పుట్ ఈజ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్. తెలియదు బ్రో, మనం చూసాం. ఐ మీన్ నాకు తెలిసి ఇన్పుట్ అన్ని పాజిటివ్ ఇంటీజర్సే. ఎస్, ఇన్పుట్ అనేవన్నీ పాజిటివ్ ఇంటీజర్సే బ్రో అహ్మద్ బ్రో. ఎందుకంటే మనకి నెగిటివ్ ఉంటే అసలు మనం అనలైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. సో ఖచ్చితంగా పాజిటివ్ ఇస్తారు నాకు తెలిసినందరికి. సో ఏఆర్ఆర్ ఈక్వల్ టు అరే ఈక్వల్ టు ఇది వాల్యూ అనుకుందాం. ఇప్పుడు మనం ఆ ఫంక్షన్ని కాల్ చేస్తే మనకు రిటర్న్ అవ్వాలి వాల్యూ. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఓకే, ఆ ఫంక్షన్ పేరు అమెజాన్ అని పెట్టుకుందాం, అమెజాన్. సో అమెజాన్ క్వశ్చన్ కాబట్టి అమెజాన్ అని పెట్టుకొని వాల్యూస్ రెండు పంపిద్దాం, ఎన్ కామా ఏఆర్ఆర్. ఓకే, జస్ట్ మనకి ఇంటీజర్ రిటర్న్ అయితే చాలు. ఇక్కడ మనం ఏం చేద్దాం, పబ్లిక్ స్టాటిక్ ఇంట్ ఓకే అమెజాన్ ఇంట్ ఎన్ కామా ఇంటీజర్ అరే ఆఫ్ ఏఆర్ఆర్. ఓకే, సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే లీస్ట్ నెంబర్ ఎక్కడుందో ఆ ఇండెక్స్ అనేది పట్టాలి. ఓకే, సో లీస్ట్ నెంబర్ ఎక్కడుందో ఆ యొక్క ఇండెక్స్ అయితే మనం పట్టాలి. ఓకే, సో మనం ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ ఏఆర్ఆర్ డాట్ లెంత్ ఓకే I ప్లస్ ప్లస్. సో లీస్ట్ కాబట్టి మనం పేరు కూడా అదే పెట్టుకుందాం, ఇంట్ లీస్ట్ ఇండెక్స్. ఇంట్ లీస్ట్ ఇండెక్స్ ఓకే, మనం ఇంట్ ఎల్ఐ అని పెట్టుకుందాం, లీస్ట్ ఇండెక్స్ ఎల్ఐ. ఇంట్ ఎల్ఐ ఈక్వల్ టు -1 పెట్టుకుందాం. ఓకే, ఇంట్ వాల్యూ కూడా లీస్ట్ వాల్యూ ఇండెక్స్ లీస్ట్ వాల్యూ ఈక్వల్ టు, సో లీస్ట్ వాల్యూ అంటే మనకు వచ్చేది 0నే కాబట్టి 0 అని పెట్టుకుందాం. సో ఇక్కడ మనము ఏం చేయాలంటే ఓకే సారీ లీస్ట్ కాదు మనం, సో ఇక్కడ ఉన్న దాంట్లో మనం మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలి, ఇంటీజర్ మ్యాక్స్. సో ఇంటీజర్ డాట్ MAX మ్యాక్స్. ఓకే, అంతే. సో దట్ మనకి 0 టచ్ అయినా సరే మనకి అది లీస్ట్ అవుతుంది కాబట్టి. సో ఇఫ్ ఓకే, లేదంటే మ్యాథ్ డాట్ మ్యాక్స్ యూస్ చేసుకోవచ్చు, దానికంటే ఇదే బెటర్. ఇఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అనేది లెస్ దాన్ అయినా ఈక్వల్ టు అయినా సరే ఈక్వల్ టు ఎల్వి లీస్ట్ వాల్యూ అయితే అప్పుడు మనము వాల్యూని అప్డేట్ చేయాలి. అంటే ఎల్వి ఈక్వల్ టు లీస్ట్ వాల్యూ ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ ఐ, అది అప్డేట్ చేయాలి. ప్లస్ మన దగ్గర ఉన్న ఇండెక్స్ కూడా అప్డేట్ చేయాలి, అంటే ఎల్ఐ ఈక్వల్ టు ఐ అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ మనం ప్రింట్ చేద్దాం, లైక్ రిటర్న్ చేయాలి కదా. మనం ఏం చేద్దామంటే ఇండెక్స్ అనేది రిటర్న్ చేద్దాం, పని చేస్తుందా లేదా అని చెప్పి. రిటర్న్ ఎల్ఐ. సో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటా. దెన్ మ్యాక్స్ సమ్ ఈజ్ సమ్ ఆఫ్ ఆల్ అరేస్ కదా. బ్రో ఇక్కడ మ్యాక్స్ సమ్ చేయట్లేదు, ఇది వేరే క్వశ్చన్ బ్రో. కదానే కాదు, ఐ మీన్ కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను. లైక్ ఇది ఒక అమెజాన్ క్వశ్చన్ అనమాట. మధ్యలో మన సబ్స్క్రైబర్ నుంచి ఒక బ్రో వచ్చి మనకి అమెజాన్ వాళ్ళది అసెస్మెంట్ జరిగింది, ఆ క్వశ్చన్ ఇచ్చారు. సో మనం ఆ క్వశ్చన్ చేస్తున్నాం, ఓకేనా. సో సాయి తేజ బ్రో మీరు అన్నట్టు కదానికి అదే చేయాలన్నమాట. బట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే లైక్ అమెజాన్ క్వశ్చన్ చేస్తున్నాం, ఓకేనా. సడన్గా బ్రో ఇచ్చాడు, మనం సాల్వ్ చేస్తున్నాం, చేయగలుగుతామా లేదా అని. సో కదానే సమ్ అనేది మనం రేపు చేద్దాం, ఓకే. అమెజాన్ క్వశ్చన్స్ ఎప్పుడు దొరకవు అన్నమాట, లైక్ చాలా రేర్ ఉంటుంది, ఓకేనా. సారీ, మీరు లైక్ ఎక్స్పెక్టేషన్ కదానే పెట్టుకుని వచ్చినంటే, ఓకేనా. అందుకేనా మీరు అది ఇన్పుట్ ఆల్ పాజిటివ్ అని అడిగింది అహ్మద్ బ్రో. ఓకే, సో ఇక్కడ మనం రన్ చేస్తున్నాం. సో లీస్ట్ వాల్యూ 3 కాబట్టి ఇండెక్స్ అనేది 4 అని రావాలి. ఓకే, ఇక్కడ ఎక్కడ ఎర్రర్ వచ్చింది.
ఓకే 0 1 2 3 4 అని రావాలి. 4 వచ్చినా కూడా మనం వాల్యూ 5 అని తీసుకోవాలి. ఎర్రర్ వచ్చింది. ఇల్లీగల్ ఇనిషియలైజర్ ఫర్ ఇంట్ కాదు, ఇది ఇంట్ అరే. పైథాన్ చేసినప్పటి నుంచి నాకు బుర్ర పని చేయట్లే. ఇంటీజర్ డాక్స్ మ్యాక్స్ అనేది లేదా? సరే నేనే 1000 అని ఇస్తా. ఓకే అసలు 1000 ఇవ్వకూడదు, 2 power 32 ఇవ్వాలి. మనం మన టెస్ట్ కేసెస్ చిన్నవి ఉన్నాయి కాబట్టి మనం 1000 అని ఇస్తున్నాం. సో 4 అంటే ఇక్కడ ఏమొచ్చింది ఇండెక్స్ అనేది లైక్ 0 1 2 3 4 అని వచ్చింది, ఫైన్. సో 4 అని వస్తే మనం మాత్రం అది 5 అని తీసుకోవాలి. లైక్ ఎన్ వాల్యూ 4 అని తీసుకోకూడదు, మనం 5 అనే తీసుకోవాలి. అంటే 4 + 1 అన్నట్టు తీసుకోవాలి. సెలెక్ట్ సరే మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా వాల్యూ. 5 అంటే 5 - 1 వరకు అని పెట్టుకుందాం మనము. లైక్ ఎన్ ఈక్వల్ టు వాడు ఇచ్చిన దానికి -1. లైక్ 0 అంటే మనం ఇండెక్స్ 0 వరకే తీసుకుంటున్నట్టు. మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే ఎన్ మైనస్. ఇప్పుడు మనం 0 నుంచి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇండెక్స్కి మ్యాచ్ అయిపోద్ది మ్యాచింగ్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి మనం? ఓకే ఇండెక్స్ అనేది సెలెక్ట్ అయింది. సో ఆ నెంబర్లో ఉండే వాల్యూ వరకు మనం లూప్ రన్ చేసి అన్నింటినీ వాల్యూస్ ఒకసారి మైనస్ చేయాలి. ఓకే సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఓకే మ్యాక్స్ వాల్యూ అది. థ్యాంక్స్ బ్రో, అది మర్చిపోయా ఎలా రాయాలని. సో ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ. ఇవి అంతగా పట్టించుకోరు మనం. యాక్చువల్లీ మనము ఏమంటారు లాజిక్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీని తర్వాత మనం ఏం చేయాలి? అన్నింటినీ 0 చేసుకోవాలనేది మన లాజిక్. అంటే ఈ అరేలో ఉండే అన్నింటినీ 0s చేసుకోవాలి. అదే బ్రో చేస్తున్నాను, షణ్ముఖ బ్రో అదే చేస్తున్నా. సో దట్ వీ కెన్ మేక్ 10. ఎస్ అదే ట్రై చేస్తున్నా. లైక్ లీస్ట్ వాల్యూ కనుక్కుంటున్నా, అది రిపీట్ చేస్తున్నా వాల్యూస్ని 0s కింద. సో ఇక్కడ మనం కోడ్ రాయాలి. ఓకే సో వాల్యూ మన దగ్గర ఉంది కాబట్టి వాల్యూలో ఎంత వాల్యూ ఉందో ఆ వాల్యూని మైనస్ చేస్తే సరిపోద్ది అనుకుంటా. లైక్ ఎల్వి వాల్యూ ఎంత ఉందో అంత వాల్యూని మనం అన్నింటిలోంచి మైనస్ చేయాలి అరేలోంచి. సో ఒక ఫర్ లూప్ రన్ చేసి ఫర్ ఇంట్ ఓకే సేమ్ ఇదే ఏమంటే ఉన్న వాల్యూస్ అన్నిటిని మనం మైనస్ చేసుకోవాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ చెకింగ్ మనం ఏం చేస్తామంటే ARR ఆఫ్ I మైనస్ ఈక్వల్ టు ఎల్వి, లీస్ట్ వాల్యూ ఎంత ఉందో అది. అప్పుడు మనం రన్ చేస్తే మనం ప్రింట్ చేద్దాం ఒకసారి వాల్యూస్ని, సో దట్ మనకి అర్థమవుతుంది ఏం జరిగిందని. system.out.println system.out.println. ఓకే మనకి ఓకే println కాదు, ప్రింట్ వాట్ ఈస్ దట్ నమ్సా కాదు ARR ఆఫ్ I ప్లస్ స్పేస్. సో రన్. సో 102204 4ఆ లేదే, అన్నిట్లోంచి మైనస్ అవ్వాలి. 4లోంచి కూడా 2 మైనస్ అవ్వాలి కదా. సారీ 3లో నుంచి కూడా 3 మైనస్ అయితే ఇక్కడ కూడా మళ్ళీ ఓకే రిటర్న్ అయిన నెంబర్ ఇది. ఓకే రిటర్న్ అయిన నెంబర్ కూడా ప్రింట్ అవుతుంది కదా, అది మ్యాటర్. లైక్ ఈ LI అనేది ప్రింట్ అవుతుంది ఎక్స్ట్రా. అసలు దీన్ని ఎవరయ్యా రిటర్న్ చేసింది? దీన్ని మనం నల్లని పెట్టేద్దాం, ఏం ప్రింట్ అవ్వకుండా. ఓకే వద్దులే ఎర్రర్ వస్తుంది. ఎందుకు నాతో ఆడుకుంటావు? మనం స్కిప్ చేయొచ్చా? దీన్ని స్కిప్ చేయలేం. 0 సో 0 అని పెడితే మళ్ళీ ఎక్స్ట్రా 0 వస్తుంది. సో మైనస్ అని పెడదాం. మైనస్ అని పెడితే మీరు మళ్ళీ ఫీల్ అవుతారు. సరే గైస్ మనం 100 అని పెడుతున్నా, మీరు ఫీల్ అవ్వకండి. ఓకే యాక్చువల్లీ దీన్ని కామెంట్ చేయొచ్చు. ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు దీన్ని కామెంట్లో పెట్టేద్దాం ప్రస్తుతానికి.
ఇది కామెంట్లో పెట్టేసి ఈ ఫంక్షన్ని మాత్రమే కాల్ చేద్దాం, సరిపోద్ది. ఇప్పుడు మనం ఏదన్నా ఇచ్చుకోవచ్చు, రిటర్న్ 0 అని ఇచ్చుకున్నా కూడా మనకు ఫరక్ పడదు. ఏదో ఎర్రర్, దేవుడా, ఓ మంచి దేవుడా, నా నా పేషెన్స్ని పరీక్షిస్తున్నారయ్యా మీరు. ఇదిగోండి 1002 వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే మనకు ఫస్ట్ 0 ఎప్పుడైతే టచ్ అవుతుందో, లైక్ మాక్సిమం మైనస్ చేసిన తర్వాత ఫస్ట్ 0 ఎప్పుడైతే టచ్ అవుతుందో అంతవరకు 0 చేసేయాలి వాల్యూస్ని. లైక్ ఈ 0 వరకు మనం లీస్ట్ వాల్యూని చెక్ చేసుకోవాలన్నమాట. అంటే మనకు టచ్ అయిన ఫస్ట్ 0 ఏదైతే ఉంటుందో దాని తర్వాత లీస్ట్ వాల్యూని ఫైండ్ చేసి సేమ్ అప్రోచ్ని మనం అప్లై చేయొచ్చు. ఇది ఒక వే. లైక్ 0 వరకు చూసి, ఓకేనా, లైక్ ఫస్ట్ 0 ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత ఫస్ట్ 0 ఎప్పుడైతే వస్తుందో అక్కడ వరకు చెక్ చేసి మనం మైనస్ చేయొచ్చు అని అనుకుంటున్నాం. సో అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఇప్పటివరకు ఫస్ట్ 0 ఎక్కడ టచ్ అయిందో చూసుకోవాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ ఫస్ట్ 0 ఎక్కడ ఉంటుంది, ఆబ్వియస్లీ లీస్ట్ నెంబర్ ఎక్కడైతే ఉందో అక్కడే ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఇటరేషన్ ఆఫ్ లీస్ట్ నెంబర్ ఎక్కడైతే వచ్చిందో అక్కడే ఉండి ఉంటుంది అనమాట. ఇదంతా మనము హ్యాష్ మ్యాప్లో పెడితే మనకి ఇండెక్సింగ్ కూడా వచ్చేసేది, సర్చింగ్ ఈజీగా ఉండేది. ఇక్కడ మనం లీనియర్ సెర్చ్ చేయాల్సి వస్తుంది. ఓకే, స్టిల్ కోడ్ రాస్తున్నాను. వైల్, ఓకే, వైల్ ARR of I is not equal to 0, జీరో కానంత వరకు మనం ఏమంటారు లీస్ట్ నెంబర్ని ఫైండ్ చేయాలి. సేమ్ ఇదే కాన్సెప్ట్. ఇక్కడ మనం మళ్ళీ ఇనిషియలైజ్ చేయకూడదు, జస్ట్ వాల్యూస్ని మళ్ళీ ఇచ్చుకోవాలి. ఓకే, సో ఇనిషియలైజ్ చేయగానే జస్ట్ వాల్యూస్ ఇచ్చి, నాకు తెలిసి ఇది ఆప్టిమల్ వే కాదు, అట్లీస్ట్ బ్రూట్ ఫోర్స్ అన్న ట్రై చేద్దాం. ఓకే, ఇట్స్ ఓకే, ఫైన్. ఇక్కడ ఏముంది, వైల్ ARR of I, ఇక్కడ దీనిపైన మనం చేయాల్సిందే. ఇక్కడ మనం ఇలా చేస్తే, ఓకే, -1 ఇంటిజర్ డాట్ మ్యాక్స్ అండర్ స్కోర్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్. భార్గవ బ్రో క్వశ్చన్ చెప్తాను చూడండి. సో ఇది అమెజాన్లో అడిగిన క్వశ్చన్ అనమాట. ఏంటంటే మనకి ఒక n అనే వాల్యూ ఇస్తాడు. అయ్యో ఇది మనకి యూస్ఫుల్ డేటానే. ఓకే, స్టిల్ మన బ్రో కోసం రబ్ చేస్తున్నా. సో మనకి n అనే ఒక వాల్యూ ఇస్తాడు. మనం ఏం చేయొచ్చు అంటే n వరకు మనం వాల్యూని సెలెక్ట్ చేసుకోవచ్చు, దాన్ని ప్రిఫిక్స్ సైజ్ అంటారు అనమాట. సో నువ్వు ఏదైతే నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు 5 అనేది సెలెక్ట్ చేసావు అనుకో, 5 వరకు మొత్తం నెంబర్స్ని మైనస్ చేయొచ్చు అనమాట. అంటే 1 1 1 1 అంటే 5 నెంబర్ వరకు వన్స్ మైనస్ అవుతాయి అనమాట. సో అప్పుడు ఇదేమవుతుంది, అరే 2 ఓకే, ఇది అసలు ఆల్రెడీ ఒకసారి 1 అయితేనే ఇది 3 అయింది, ఇది 2 అయింది, ఇది 4 అయింది, ఇది కూడా 4 అయింది, ఇది 2 అయింది. ఓకే, వీడు ఎక్స్ప్లెనేషన్లో ఒకటి మిస్ చేశాడు. ఇక్కడ ఇంకొకటి ఇవ్వాలి, ఈ సీక్వెన్స్ ఇచ్చి ప్రిఫిక్స్ 5 పెట్టినట్టు ఇవ్వాలి. వాడు అది మిస్ చేశాడు ప్రింటింగ్ డిస్క్రిప్షన్ రాసేటప్పుడు. ఇట్స్ ఫైన్. ఇలా మనం సైజుని సెలెక్ట్ చేసుకోవాలి, 1 అంటే 1 వరకే. ఇలా మనము డిఫరెంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి ఎక్కువ జీరోస్ వచ్చేటట్టు మనం పాసిబిలిటీగా చూసుకోవాలన్నమాట. అది క్వశ్చన్ బ్రో, భార్గవ బ్రో. ఓకేనా, సో ఎక్కడ ఆపాను, ఇక్కడ కోడ్లోనా, ఇక్కడ కాదు ఆన్లైన్ కంపైలర్లో ఉన్నా. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 0 ఫైండ్ అయ్యేంత వరకు సేమ్ ఇదే కోడ్, సేమ్ టు సేమ్. ఓ ఏంటంటే I++ చేయాలి ప్రతిసారి ఇటరేషన్ తర్వాత, I++. ఇంకా ఐని ఇనిషియలైజ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ I అనేది ఈక్వల్ టు 0 నుంచి మొదలెట్టాలి. I++ని ఇక్కడ ఎండ్ చేయాలి. ఫైనల్గా ఇక్కడ మనము Liని కనుక్కునేస్తాం, లీస్ట్ వాల్యూ ఎక్కడుందో. లీస్ట్ రన్ ఏదో ఎర్రర్ వచ్చింది, I అని ఈక్వల్ టు కెనాట్ ఫైండ్ సింబల్. ఓకే, అది ఫర్ లూప్లోనే కదా ఇనిషియలైజ్ చేసింది. సో ఇక్కడ మనం ఇంట I అని తీసుకుందాం. సో నాకెందుకు మనం చేసిందే మళ్ళీ రిపీట్ చేస్తున్నట్టు మీకు అనిపించట్లే. సో 0 టచ్ అయ్యేంత వరకు మళ్ళీ మనం ఇటరేట్ చేస్తున్నాం. సో దాని మీనింగ్ ఏంటంటే, లైక్ ఈ కోడ్ మీరు చూసారంటే, ఈ కోడ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏదైతే కోడ్ ఉందో, ఓకే, దాని తర్వాత మనం మైనస్ చేసే వాల్యూ వదిలేయండి. సో ఫైండ్ చేసేది ఒకటే ఉంది ఇక్కడ నుంచి ఇటు వరకు మనం. సో నెక్స్ట్ కూడా ఇదే అప్లై చేయాలి మళ్ళీ. ఒకవేళ మనకి రన్ అయినా కూడా
లైక్ ఇప్పుడు ఇక్కడ ఎల్ఐ వాల్యూ రిటర్న్ అయినా కూడా మనకు అది ప్రింట్ అవ్వాలి. కాబట్టి మనం ఇది కామెంట్లో పెట్టి ఇది తీద్దాం. ఓకే, సో మనకి లాస్ట్లో ప్రింట్ అవుతుందండి మనకి వాల్యూ ఎంత ఉందో 0. ఓకే, లాస్ట్ ఇండెక్స్ ఉండేది 1 కాబట్టి 1 వరకు. మళ్ళీ ఒకవేళ ఇలా కాకుండా టెస్ట్ కేసు మళ్ళీ మనకి 1 అంటే లైక్ ఎలా వచ్చింది అనుకో, సపోజ్ ఇప్పుడు ఇది కదా అరే, మనం సపోజ్ ఇంకోలా ఇచ్చుకున్నాం అనుకోండి అరేని, లైక్ 1 3 ఉందనుకో, 1 3 1 కాదు 1 ఉండకూడదు. సపోజ్ ఇక్కడ 5 6 5 6 4 ఉందనుకో, ఎన్ అనేది 1 2 3 4 5 6 7 8 9 ఉందనుకున్నాం. 1 2 3 4 5 6 7 8 9 ఉందనుకున్నాం. ఇక్కడ చూడండి వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ చూడండి 2 3 1 ఉంది కదా, ఈ 1 అనేది మినిమం నెంబరు. సో 1 అనేది సపోజ్ మైనస్ చేసాం నెక్స్ట్, లైక్ ఈ 1 వరకు మాత్రం అందరినీ మైనస్ చేసాం అనుకున్నాం సపోజ్. సో చేస్తే ఏమవుతుంది, సో ఇది కాస్త మనకి 1 అవుతుంది, ఈ వాల్యూ 2 అవుతుంది, ఇది 0 అవుతుంది. కానీ ఇక్కడ చూసారంటే మళ్ళీ మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. అంటే ఇదే లాజిక్ని మనం n టైమ్స్ రిపీట్ చేయాలి. ఎప్పటివరకు ఫస్ట్ ఎలిమెంట్ 0 అయ్యేంత వరకు మనం రిపీట్ చేస్తూనే ఉండాలి. ఓకే, మీకు అర్థమవుతుందా లాజిక్ అనేది? లైక్ ఫస్ట్ ఎలిమెంట్ 0 అయ్యేంత వరకు ఏదైతే మనం ఇక్కడ కోడ్ అప్లై చేస్తున్నామో లేక నెగిటివ్ మైనస్ చేయడం చేస్తున్నామో అది రిపీట్ చేస్తూ ఉండాలి. ఓకే, అంటే అమెజాన్ అనేది మనకి రిపీట్ అవ్వాలి వైల్ ఏఆర్ఆర్ ఆఫ్ 0 అనేది ఏఆర్ఆర్ ఆఫ్ 0 అనేది 0 అయ్యేంత వరకు. దాని తర్వాత మనం ఫైనల్గా వచ్చిన కౌంట్ అన్ని మనం కౌంట్ చేసుకుంటే అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. సో నాకైతే ఆన్సర్ క్లారిటీగా వచ్చేసింది. సో మీరు ఎంతమందికి ఐడియా వచ్చింది చెప్పండి. సో మీకు అర్థమవుతుందా క్వశ్చన్ ఆన్సర్ అనేది? ఫస్ట్ లీస్ట్ వాల్యూ ఫైండ్ చేయాలి, ఇచ్చిన అరేలోనే లీస్ట్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఇప్పుడు ఇందులో లీస్ట్ వాల్యూ ఎడ్జ్లో ఏది ఉంది, 3 ఉంది. ఓకే, ఇప్పుడు ఇదే ఉంది అనుకుందాం, చూడండి 5 6 4 3 4 3 5 5 3 ఉంది అనుకుందాం. లీస్ట్ వాల్యూ 3 కదా, 3 వరకు మొత్తం అన్ని మైనస్ చేయండి. 3 వరకు అంతా మైనస్ చేస్తే ఏమవుతుంది, లైక్ 5 - 3 2 6 - 3 3 4 - 3 1 3 - 3 0 4 - 3 1 3 - 3 0 5 - 3 2 5 - 3 2 మళ్ళీ 3 - 3 0. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ 0 వరకు మళ్ళీ అప్లై చేయాలి. సో ఇక్కడ పైన ఏదైతే మనం అప్లై చేసామో సేమ్ అదే మనం మళ్ళీ ఇక్కడ అప్లై చేస్తాం. సేమ్ మళ్ళీ ఇక్కడ సేమ్ రిపీట్. ఇందులో లీస్ట్ నెంబర్ ఏంటి, 0 కదా. సో 0 వరకు మళ్ళీ మైనస్ చేస్తాం, 1 ఈ వాల్యూని మైనస్ చేస్తాం. సో 1 సో 3 - 1 2 1 - 1 0 మళ్ళీ ఈ 0 వరకు సెట్ చేసుకుంటాం. మీకు అర్థమవుతుందా, ఫస్ట్ 0 ఎక్కడ వరకు ఉందో అక్కడ సెట్ చేసుకొని మళ్ళీ మైనస్ చేస్తాం. 1 2 ఉంది కదా, సో లీస్ట్ నెంబర్ ఏంటి 1 కదా, సో 1ని మైనస్ చేస్తే 0 2. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 0 అయింది కాబట్టి మనం స్టాప్ చేయాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఫస్ట్ నెంబర్ 0 అయ్యేంత వరకు చేయాలి. ఓకే, సో ఫస్ట్ నెంబర్ని ఎప్పుడు 0 చేస్తాం, పక్క నెంబరు 0 అయ్యేంత వరకు. సో ఇక్కడి నుంచి ఇలా రావాలి. దీన్ని ఇలా చేస్తే బెటర్, రైట్ సైడ్కి చేసుకుంటూ వెళ్తే బెటరా? ఓకే ఓకే, దీన్ని ఇంకోలా చూద్దాం, ఇంకోలాగా అంటే స్టార్టింగ్ లూప్లా చూద్దాం. ఇప్పుడు మనం ఏదైతే అప్లై చేసామో దాన్ని ఇంకోలా అప్లై చేయొచ్చా అని చూస్తున్నాం. ఇప్పుడు 5 ఇక్కడ ఉంది. ఓకే, మనం 5 ఖచ్చితంగా 0 చేస్తాం, అది నాకు ఖచ్చితంగా తెలుసు. సో ఇక్కడ మనం మొత్తం ఎంత చేసాం, మైనస్. అంటే రిమైనింగ్ వాటిలో మనం 5 కంటే ఎక్కువ మైనస్ చేయకూడదు. ఎందుకంటే పక్కన ఎలిమెంట్ చేసామంటే దీన్ని ఖచ్చితంగా 5 కంటే ఎక్కువ చేస్తాం కాబట్టి పక్కన ఎలిమెంట్స్ని 5 కంటే ఎక్కువ చేయకూడదు. సో 5 కంటే ఎక్కువ ఉండే నెంబర్స్ అనేవి ఖచ్చితంగా మిగిలిపోతాయి. లైక్ 6 అనేది మిగిలిపోద్ది, 4 అనేది మనం చేసేయచ్చు. 4 0 అయ్యే ఛాన్స్ ఉంది, 3 కూడా 0 అయ్యే ఛాన్స్ ఉంది, 4 కూడా మళ్ళీ 0 అయ్యే ఛాన్స్ ఉంది. వెయిట్ 3 అనేది 0 అయిపోయింది. ఓకే వెయిట్, నాకు ఒక డౌట్ వచ్చింది, ఛాన్స్ లేదు. ఇక్కడ ఏదో కనెక్ట్ అవుతుంది, నాకు ఆ లాజిక్ వస్తుంది మళ్ళీ పోతుంది. వెయిట్, 5 అనేది ఇక్కడ వరకు లీస్ట్ నెంబర్. సో 5 నెంబర్, 5 కంటే తక్కువ నెంబర్ ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాలి, అది మ్యాటర్. 5 నెక్స్ట్ 6 హై నెంబర్ కాబట్టి వదిలేయండి, స్కిప్ చేసేయండి. 4 అనేది 5 కంటే లీస్ట్ నెంబర్ కదా, ఇప్పుడు 4 అనేది మనకి నెంబర్ అవుతుంది. సో ఇది 0, ఇక్కడ 0, అంటే 2 zeros చేయగలిగాం.
ఇది 4 కంటే 3 అనేది తక్కువ కాబట్టి దీన్ని 0 చేయగలుగుతాం. నెక్స్ట్ 3కి ఈక్వల్ కాబట్టి దీన్ని కూడా 0 చేయగలుగుతాం. ఓకే, అంటే మనకు మారణంగానే నెంబర్ మారిపోతుంది, మళ్ళీ దీన్ని 0 చేయగలుగుతాం. సో 1 2 3 4 5 అనేది ఆన్సర్. సో ఇదే మెథడ్ని మనం వీటికి అప్లై చేద్దాం. అవుతుందా? లైక్ ఇదంతా అవసరం లేదు అయితే మనకి, అసలు ఈ కోడ్ అంతా అవసరం లేదు, ఆన్సర్ దొరికేసింది. బ్రూట్ ఫోర్స్ని అప్డేట్ చేసినప్పుడు ఆన్సర్ దొరికేసింది. సో ఒక్కసారి మన ఇమేజెస్లోకి వెళ్ళి అదే ప్యాటర్న్ని రన్ చేద్దాం. సో ఇక్కడ 4 ఉంది. ఓకే, 4 అనేది మినిమం నెంబర్ కాబట్టి దీన్ని పాయింట్ చేసుకుందాం 4. ఓకే, సో దీన్ని 0 చేయొచ్చు. నెక్స్ట్ 3 వచ్చింది, 3 అనేది మిన్ నెంబర్, దీన్ని 0 చేయొచ్చు. 5 అనే పెద్ద నెంబర్ చేయలేం, 3కి ఈక్వల్ కాబట్టి ఇది చేయొచ్చు. 3 అనేది ఆన్సర్. ఎస్ 3. గైస్ మీకు ఆన్సర్ వస్తుందా బ్రో? ఐ మీన్ మీకు అర్థమవుతుందా? 3 బ్రో, నువ్వు ఇచ్చిన క్వశ్చన్ 3 3 3 4 4 4 అన్నారంటే 3 అనేది ఆన్సర్. ఈ 3s 0s చేయొచ్చు, ఇంకా మిగిలిన ఓకే వెయిట్, ఇక్కడ వరకు చిన్న నెంబర్ 3ఏ కాబట్టి 3 zeros అనేది ఆన్సర్. ఓకేనా? సో నాకు ఆన్సర్ దొరికేసింది. ఎస్ ఎస్, అంతే, నాకు తెలిసి ఇదే ఆన్సర్. సో ఇప్పుడు సపోజ్ ఇదే ఉంది అనుకున్నాను, దీనికి డ్రై రన్ చేసి చూద్దాం. సో 2 అనే స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి ఇది మాత్రమే 0 అవ్వగలదు. సో ఆన్సర్ 1. ఎందుకంటే దీని తర్వాత అన్ని దానికంటే పెద్ద నెంబర్సే కాబట్టి ఇది కూడా ఆన్సర్ మ్యాచ్ అయ్యింది. ఓకే, సో మన లాజిక్కి ప్రతి నెంబర్ మ్యాచ్ అవుతుంది. సపోజ్ ఈ టెస్ట్ కేసు తీసుకుందాం, స్మాలెస్ట్ నెంబర్ 2 కాబట్టి 2 అయ్యిందనమాట. సో నెంబర్ మారినప్పుడల్లా అంటే మనకి స్మాల్ నెంబర్ అప్డేట్ అయిన ప్రతిసారి ఎన్ని జీరోస్ వస్తే అన్ని జీరోస్ ఈజీగా చేసేయచ్చు బ్రో. నాకు కానీ ఈ అసెస్మెంట్ ఇచ్చింటే లైక్ 1 hour 7 minutes అన్నారు. 1 hour 7, నేను 1 hourలో చేశాను అనుకుంటా ప్రాబ్లమ్ని. లాజిక్ 1 hourలో కనిపెట్టాం, అట్లీస్ట్ 1 question అన్నా సాల్వ్ చేసినట్టు అయి ఉంటుంది. ఐ మిస్డ్ ఇట్. భార్గవ్ బ్రో ఉన్నావా? చూస్తే ఖచ్చితంగా కోడ్ రాసేయి, నేను కోడ్ చెప్పేస్తా చూడు. కోడ్ ఏంటంటే ఇప్పుడు ఇది కాదు, ఇక్కడ ఆన్లైన్ కంపైలర్ ఉందా? సో ఇలా ఉంది అనుకోండి, system.out.print అమెజాన్. ఇప్పుడు డైరెక్ట్ కోడ్ రాస్తుంది చూడండి. ఓకే, ఇంట్ మిన్ వాల్యూ అని ఉంటుంది ఒకటి. ఇంట్ మిన్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ని తీసుకోవాలి, ఫస్ట్ నెంబర్ ఎంతైతే ఉందో. సో నమ్స్ ఆఫ్ 0, అరే ఆఫ్ 0. ఓకే, ఇఫ్ కరెక్ట్ చూడండి, మనం లూప్ అనేది వెళ్తుంది, ఇక్కడ నుంచి మనకి లూపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక్క ఫర్ లూప్ చాలు మనకి ఆన్సర్ చెప్పడానికి. ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ARR డాట్ లెంత్ ఓకే. సో లూపింగ్ అనేది మనం 0 నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం రన్ చేస్తున్నాం. సో ఎప్పుడైనా సరే మన వాల్యూ అనే ఈక్వల్ వచ్చిన, సో ఇది మనం ఆల్రెడీ 0 అనేది తీసుకున్నాం కాబట్టి మిన్ వాల్యూ, అది ఖచ్చితంగా ఫస్ట్ నెంబర్ 0 చేసేస్తాం ఎట్టిచ్చిన. సో 1 నుంచి స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడ కౌంట్ అనేది కూడా ఒక వేరియబుల్ తీసుకుందాం, ఇంటూ కౌంట్. ఓకే, సో ఇక్కడ సపోజ్ ఇఫ్ ఇంట్, ఓకే ఇంట్ కూడా కాదు, ఇఫ్ కొత్త మిన్ అనేది అప్డేట్ అయినా, ఓకే ఇఫ్ మిన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్న, మిన్ కంటే పెద్ద వాల్యూ, ఓకే వెయిట్ మిన్ కంటే చిన్న వాల్యూ కావాలి అంటే మన దగ్గర ఉన్న అరేలో ఉండే నెంబర్ ARR ఆఫ్ I అనేది లెస్ దాన్ ఉన్న ఈక్వల్ టు ఉన్న, ఈక్వల్ టు మిన్ ఉంటే, మన దగ్గర ఉన్న ARRలో ఉండే వాల్యూ చిన్నది ఉన్నా ఈక్వల్ టు ఉన్నా సరే మనం కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి. సో కౌంట్ ప్లస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మన యొక్క మిన్ అనేది అప్డేట్ అవుతుంది. సో మిన్ ఈక్వల్ టు ARR ఆఫ్ I. ఫైనల్గా మనం రిటర్న్ మిన్ చేస్తాం, ఇంతే కోడ్, రిటర్న్ మిన్. సో ఏ టెస్ట్ కేసు తీసుకున్నా పాస్ అయిపోతుంది ఖచ్చితంగా. సో రన్ చేసి చూస్తాను చూడండి. సో 5 6 4 3 4 5 6 4 3 4 3 5 5 3 5 6 4 3 4 3 4 3 5 5 3 అని తీసుకుంటే ఫస్ట్ నెంబర్ 5 కాబట్టి ఇది 0 చేయగలం. నెక్స్ట్ లోయెస్ట్ నెంబర్ 4 ఉంది కాబట్టి దీన్ని 0 చేయగలం. 4 కాబట్టి దీన్ని 0 చేయొచ్చు. నెక్స్ట్ 3, సారీ ఇక్కడ 3 అప్డేట్ అయింది కాబట్టి దీన్ని 0 చేయొచ్చు. నెక్స్ట్ 3 ఇక్కడ వచ్చింది కాబట్టి దీన్ని 0 చేయొచ్చు. 3 వచ్చింది కాబట్టి దీన్ని 0 చేయొచ్చు. ఎస్, సో మనం 0తో స్టార్ట్ చేసాం. ఒక కౌంట్ ఎక్స్ట్రా ఉండాలి అంటే 4 1 2 3 4, కానీ ఇక్కడ 5 ఉన్నాయి అంటే సంథింగ్ మిస్ అయింది.
సో ఎక్కడెక్కడ ఇది చేంజ్ అయ్యింది ఒకసారి ఆ నెంబర్స్ కూడా ప్రింట్ చేసుకుందాం. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ARR ఆఫ్ I ప్లస్ స్పేస్. ఫోర్ దగ్గర మళ్ళీ 3 3 3 4 దగ్గర అప్పుడు 1 2 3 4 5 కదా, కౌంట్ 5 ఉండాలి కదా, ఎందుకు రావట్లే? 5 దగ్గర ఒకటి ఆల్రెడీ ఒకటి ఉంటుంది. ఓకే, మనకు ఆల్రెడీ ఇక్కడ రిటర్న్ అయినది ప్రింట్ కూడా ప్రింట్ అవుతుంది. సో ఇది మనం ఇలా పెడితే మళ్ళీ కాల్ కూడా అవ్వదు, అన్నీ ఇలాగే జరుగుతాయి మనకి. సి పేస్ట్ రన్, ఎర్రర్ వచ్చింది. ఓకే 4 3 3 3 కరెక్టేనా? 5 తర్వాత మళ్ళీ 4 తర్వాత 3 4 3 3 3 కరెక్టే. సో 5 6 4 3 4 4 3 5 5 3. సో 5 దగ్గర ఒకటి, 4 దగ్గర, 3 దగ్గర, 3 దగ్గర 3. సో 3 3s. ఓకే మళ్ళీ ఒక 4. సో మనకు అప్పుడు ప్రింట్ అయ్యే వాల్యూ ఎంత అవ్వాలి? 4 అనేది ప్రింట్ అవ్వాలి అట్లీస్ట్. బట్ మనకి 3 అనేది వచ్చింది. సో ఇక్కడ వాల్యూ ఫస్ట్ 4 టైమ్స్ కదా, ఇక్కడ 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది. సో మిన్ కాదు మనం చేయాల్సింది, కౌంట్ కదా, సారీ రిటర్న్ కౌంట్. అందుకు సో కౌంట్ అనేది 4 వస్తుంది, పక్కా 4 వస్తుంది. వెయిట్ ఇది కామెంట్లో పెడతాను. రిటర్న్ అనేది 4 వస్తుంది. ఇక్కడ 4 అనేది వచ్చింది. యాక్చువల్ ఆన్సర్ అనేది కౌంట్ +1 కాబట్టి కౌంట్ +1. ఎనీవేస్ లాజిక్ రాంగ్. ఎనీవేస్ లాజిక్ రాంగ్ ఎందుకు బ్రో? భార్గవ్ లాజిక్ రాంగ్ ఎందుకు? ఎలా రన్ చేశారా బ్రో? మీకు టెస్ట్ కేసెస్ అన్ని రన్ చేసి చూపిస్తాను చూడండి, రన్ అవుతోంది. ఎందుకు అవ్వదు? ఇదిగోండి ఫస్ట్ టెస్ట్ కేసు ఇదే కదా, 5 4 3 5 5 3. ఓకే 5 5 4 3 5 5 3 4 3 4 3 5 5 3. ఆన్సర్ ఎంత వచ్చింది? 3. సో ఇక్కడ కూడా మనకు ఆన్సర్ ఎంత ఉంది? 3 అనేది ఆన్సర్ ఉంది. సో పాస్ అయింది ఫస్ట్ టెస్ట్ కేసు. రన్ చేసా కదా బ్రో, ఇదిగోండి 3 అనేది పాస్ అయింది. ఓకే 3 3లు 4 4లు రన్ చేయమంటారు. ఓకే అంతేనా? ఓకే 3 3లు, ఓకే 4 4లు 1 2 3 4. సో ఇక్కడ మనకి వాల్యూ అనేది మార్చాలి, ఎన్ అనేది 1 2 3 4 5 6 7 అనేది పెట్టాలి. 7 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా? రన్. నాకు తెలిసి మీరు సేమ్ కోడ్ కాపీ చేసి పేస్ట్ చేసినట్టున్నారు. ఇక్కడ ఎన్ అనేది మైనస్ మైనస్ ఉంది. ఓకే మీరు కూడా ఒకవేళ వాళ్ళు అక్కడ ఎన్ అని ఇచ్చింటే మీరు ఎన్ మైనస్ మైనస్ అని ఇక్కడ చేసుకోండి. ఓకేనా? ఇదిగోండి 3 అనేది ఆన్సర్. 3s మాత్రం జీరోస్ అయితే 4 అనేది జీరోస్ చేయలేము. అర్థమైందా? సో మ్యాక్సిమం 3s జీరోసే చేయొచ్చు. లైక్ 3 జీరోసే పాసిబుల్ అని వచ్చింది ఇక్కడ 3 అనే ఆన్సర్. సో ఎందుకు ఎలా మీరు రాంగ్ చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు భార్గవ బ్రో. రన్ చేసి చూసారా? మీకు ఇంకా ఛాన్స్ ఉంటే ఒకసారి రన్ చేయండి. ఇక్కడ టైమింగ్ నాకు కనిపించట్లే ఇమేజ్లో. ఏమైనా టైమింగ్ ఉందా? ఈ రోజుదేనా ఇది? నిన్నదిదా? ఆన్సర్ 4. హౌ బ్రో 4 జీరోస్ ఎలా వస్తాయి? ఇప్పుడు చూడండి 3 3 3 4 4 4 4. ఓకే ఎలా వస్తాయి చెప్పండి? ఒకవేళ సపోజ్ మీరే చూడండి, అన్నిట్లోంచి -1 3 చేసాం అనుకుందాం. లైక్ ఈ 3 జీరోస్ అయితే మీరు ఇంకా 4 అవ్వాలంటే ఈ 4 4లోంచి ఏదో ఒకటి 0 అవ్వాలి. 3 - 1 అవుతాయి. 4ని 0 చెయ్యి, 3 - 1 అవుతాయి. ఎలా బ్రో? 3s -1 అయిపోతాయి కదా, అదే చెప్పేది. సో 3 అనేది ఆన్సర్. లైక్ 3 జీరోస్ అవుతాయి. ఇప్పుడు మనము ఎన్ వాల్యూని లైక్ 7 7 7 అని రన్ చేసాం అనుకో, అన్నిట్లోంచి 3 వాల్యూ పోతుంది. 3 టైమ్స్ రన్ చేసాం కాబట్టి. సో 3 - 3 0 0 1 1 1 1. సో ఈ జీరోస్ మన ఈ 1స్లో ఏదైనా 0 టర్న్ చేయాలని చూసామంటే ఇవి కాస్త మనకి -1 అయిపోతాయి.
సో ఆన్సర్ అనేది 3. ఫుల్ ప్రిఫిక్స్ 4 టైమ్స్ తీసుకో. ఓకే బ్రో, సరే మీరు చెప్పినట్టు 4 టైమ్స్ తీసుకుంటా, చూడండి ఏమవుతుందో చూద్దాం. ఓకేనా, మీరు అన్నట్టు 4 టైమ్స్ తీసుకుంటా చూడండి. 3లోంచి 1 1 1 1 1 1 1 తీసేసా. ఓకే, 2 2 2 3 3 3 3 వచ్చింది. మళ్ళీ 1 1 1 1 1 1 1 తీసా. మనకేమొస్తుంది 1 1 1 2 2 2 2 వస్తుంది. మళ్ళీ థర్డ్ టైం చేశా. ఓకే, 1 1 1 1 తీసేస్తున్నా. సో ఇది మనకి ఫస్ట్ టైం చేసినప్పుడు ఇది వచ్చింది, సెకండ్ టైం చేసినప్పుడు ఇది వచ్చింది, నెక్స్ట్ చేసినప్పుడు 0 0 0 1 1 1 1 వచ్చింది. సో ఇప్పుడు థర్డ్ టైం, ఇది థర్డ్ టైం ఆన్సర్. ఫోర్త్ టైం ప్రిఫిక్స్ అప్లై చేస్తే 0 0 1 1 1 1 అని మైనస్ చేస్తే ఇక్కడ 1 మైనస్ చేయంగానే ఓకే ఇవి -1 అయిపోతాయి కదా బ్రో, అది నేను చెప్పేది. ఇవి జీరోస్ కావాలంటే మనం అన్నింటిని కూడా జీరోస్ చేయొచ్చు, బట్ ఇవి -1 అయిపోతాయి. -1 అవ్వకూడదు, -1 అనేది అవ్వకూడదు, నెగిటివ్లోకి వెళ్ళకూడదు, నెగిటివ్లోకి వెళ్ళకూడదు. అదే క్వశ్చన్లో ఇచ్చాడు, ఇక్కడ చూపిస్తా చూడండి. క్వశ్చన్లో ఇక్కడ మెన్షన్ చేశాడు, ఇక్కడ చూడండి, పాసిబుల్లీ జీరోస్ నాట్ జీరోస్ అనమాట. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ వైల్ అవాయిడింగ్ నెగిటివ్ వాల్యూస్, ఆల్ వైల్ అవాయిడింగ్ నెగిటివ్ వాల్యూస్. నెగిటివ్ వాల్యూస్ ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు, ఇక్కడ ఇచ్చారు చూడండి కండిషన్. సో అందుకనమాట. ఓకే, అలా. సో నెగిటివ్ నెంబర్స్ ఉంటే మనం మేబీ నా లాజిక్ని మనం అప్డేట్ చేయాలనుకుంటాం. అంటే మీరు కాదా ఇచ్చింది నాకు ఈ లాజిక్, లైక్ ఈ క్వశ్చన్స్ అమెజాన్ క్వశ్చన్స్ ఇచ్చింది ఎవరు? అమెజాన్ క్వశ్చన్స్ ఇచ్చింది భార్గవ. ఓకే, భరత్ బ్రో నా ఇచ్చింది. ఓకే, భరత్ బ్రో ఇచ్చారు క్వశ్చన్స్, భార్గవ బ్రో కాదు. అదే నేను పేర్లు కన్ఫ్యూజ్ అయిపోయా, సారీ. ఎస్, భరత్ భార్గవ ఒకటే అనుకొని నేను మిమ్మల్ని అడుగుతున్నా. అంటే లైక్ మీరే ఇచ్చారేమో అని చెప్పి లైక్ మిమ్మల్ని రన్ చేయమని చెప్పి చెప్తున్నా. లైక్ ఈ అసెస్మెంట్ టైం ఉంటే ఇంకొంచెం రన్ చేయండి అని. మేబీ ఆ బ్రో వెళ్ళిపోయినట్టున్నాడు, భరత్ బ్రో అని. సారీ బ్రో, సారీ, చూసుకోలేదు. బట్ ఐఎమ్ హ్యాపీ, లైక్ అమెజాన్ క్వశ్చన్ ఒకటి సాల్వ్ అయిందని అనుకుంటున్నాను. మీరు చూసి చెప్పండి నేను కరెక్ట్ సాల్వ్ చేశాను లేదా అని. టెస్ట్ కేసెస్ అన్ని మనం కావాలంటే టెస్ట్ చేద్దాం. సో రిమైనింగ్ టెస్ట్ కేసెస్ కూడా టెస్ట్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇది కాకుండా ఈ ఫస్ట్ టెస్ట్ కేసు పాస్ అయిపోయింది చూసాము. సో నెక్స్ట్ టెస్ట్ కేసు చూద్దాం. సపోజ్ ఇది ఇద్దాం, 3 2 2 2 ఇస్తే ఖచ్చితంగా 0 వచ్చేస్తుంది. సో పాసిబిలిటీ లేదు, ఇది అవసరం లేదనమాట. ఇది శాంపుల్ అవుట్పుట్ 0 అనేది ఇక్కడ ఉందా? ఈ అవుట్పుట్ ఇద్దాం, 5 2 5 9 3 5 2 5 9 3 5 2 5 9 3 5. సో 2 5 9 3 5. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ డిసైడెడ్ ఆప్టిమల్ వే అనమాట. లైక్ ఒక ఫర్ లూప్లో అయిపోయింది. సో రన్ చేస్తే 1 అని వస్తుంది ఆన్సర్. సో ఇందులో కూడా టెస్ట్ కేసులో 1 అనేది ఉంది ఆన్సర్. సో ఎస్, వీఆర్ డన్. సెకండ్ క్వశ్చన్ పద బ్రో. సెకండ్ క్వశ్చన్ వద్దులే బ్రో, ఇప్పుడు టైం అయిపోయింది ఆల్రెడీ, నాకు 8 అయిపోయింది, నాకు వర్క్స్ ఉన్నాయి, వేరే వర్క్స్. కావాలంటే మీకు క్వశ్చన్ ఇస్తాను, నువ్వు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకో. ఓకే, సో వాట్సాప్లో ఆ బ్రో సెకండ్ క్వశ్చన్ పంపించాడా? ఇది సెకండ్ క్వశ్చన్. ఏదో సర్వర్ అని చాలా ఉంది, మన వల్ల అయ్యే పనులు కావనిపించి. సో ఇదిగోండి ఏదో ఉంది, ద డెవలపర్స్ అట్ అమెజాన్ ఆర్ వర్కింగ్ ఆన్ ఆప్టిమైజింగ్ ద కెపాసిటీ ఆఫ్ దర్ క్లౌడ్ సిస్టమ్ ఇన్ ద సర్వర్. సో ఏదో ఉంది చూడు, ఇది క్వశ్చన్ అనమాట, ఎగ్జాంపుల్ ఉంది. సో వీడియో పాజ్ చేసి చూస్తూ రా బ్రో, లైక్ నువ్వు ట్రై చేయి, నేను రేపు ట్రై చేస్తాను ఈ క్వశ్చన్. ఇది సార్ కోడ్ 1, ఈవెన్ శాంపుల్ టెస్ట్ కేసెస్ ఇచ్చాడు. ఓకేనా, సో ట్రై చేయ బ్రో. సో గైస్ ఐ విల్ టేక్ అ లీవ్, చాలా లేట్ చేసేసాను. ఓకేనా, నాకు వేరే వర్క్స్ ఉన్నాయి. సో విల్ సీ యూ ఆల్ టుమారో. సో ఈరోజు అంతా గందరగోళం అయిపోయింది మొత్తము, రేపు కలుద్దాం మళ్ళీ. ఐ విల్ మిస్ యూ ఆల్. ఐఎమ్ హ్యాపీ టుడే అమెజాన్ క్వశ్చన్ సాల్వ్ చేసాం. సార్ నేను ఉండాల్సింది. వెన్ విల్ టుమారోస్ లైవ్ స్టార్ట్ బ్రో? 6 నుంచి 8 లోపల, లైక్ 6 to 6:30 లోపల స్టార్ట్ అవుతుంది. ఇంకా ఒకవేళ కరెంట్ పోవడం ఏదన్నా అలాంటిది అయితే 7 అవ్వచ్చు. ఓకేనా, బాయ్ గైస్, సీ యూ ఆల్ టుమారో.